అదే గ్రామానికి చెందిన అజయ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. లవర్తో కలిసి భర్తను కాల్చి చంపింది అంజలి. ఊరి చివరిలో ఉన్న పొలాల్లో డెడ్ బాడీని పడేసింది. అంజలి రాహుల్ దంపతులకు 3 పిల్లలు కూడా ఉన్నారు. కానీ సోషల్ మీడియా పిచ్చిలో పడి, ఇన్స్టా రీల్స్ మోజులో పడి పచ్చని సంసారాన్ని నిలువునా కూల్చుకుంది. పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంది అంజలి. భర్తతో కలిసి తొలుత సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. అంతా బాగానే ఉంది, మంచి రెస్పాన్స్ ఉంది. కానీ భర్త ఆమెను ఒకే ఫ్రేమ్లో చూసిన చాలామంది రకరకాల కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఏకంగా నీ భర్త అంకుల్లా ఉన్నాడు, నువ్వేమో స్మార్ట్గా ఉన్నావంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తున్నారు. దీంతో ఇక భర్త తన పక్కన సూట్ కాలేదు, అంకుల్లా ఉన్నాడు అని భావించిన ఆమె మరొక వ్యక్తితో, అదే గ్రామానికి చెందిన అజయ్ అనే మరొక పరాయి పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక అజయ్కి అలాగే అంజలికి మధ్య వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఈ నేపథ్యంలో భర్త రాహుల్ అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీంతో అనుకున్నదే తడవుగా ఆ ఆలోచనకు పదును పెట్టారు. ఎలాగైనా సరే భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన అంజలి రాహుల్ సహాయంతో ఆమెను అతన్ని కడతీర్చింది. ఏకంగా షూట్ చేసి ఊరవతల అతన్ని శవాన్ని పడేసిన పరిస్థితి. నువ్వు అందంగా ఉన్నావు, నీ భర్తే అందంగా లేడు, నీ భర్త అంకుల్లా ఉన్నాడనేసరికి ఒక్కసారిగా ఆమెలో ఆలోచనలకు రెక్కలు వచ్చాయి. ఆలోచనలు గుర్రంలా పరిగెత్తాయి. ఆమెలో నవ యవ్వనం మరింత రేకెత్తించినట్టుగా అయింది. ఇక 3 పిల్లల తల్లైన ఆవిడ ఆ యవ్వనాన్ని పొంగుకొచ్చిందో ఏంటో కానీ దుర్మార్గంగా ఆలోచించింది. ఆ భర్తని కడతీర్చాలని భావించింది. అంతేకాదు మరొక యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఎఫ్ఐఆర్ పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న, ఇన్నాళ్ల పాటు కాపాడి సంసారం చేసిన పిల్లల్ని కన్నా భర్తని కడతీర్చింది దుర్మార్గురాలు. ఈ వ్యవహారం పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీయడంతో బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఓ మహిళ తన ప్రేమ వ్యవహారం గురించి మాజీ ప్రియుడికి తెలియడంతో ఆమె భర్తను హత్య చేసింది. ఇక ఆ వ్యక్తి మృతదేహం అతని గ్రామం వెలుపలిన పొలంలో 3 బుల్లెట్ల గుర్తులతో కనబడబడింది. 3 పిల్లలు తల్లైన అతని భార్య అతని మరణానికి ఏడుస్తూ తన ప్రేమికుడితో చెప్పుకున్న పరిస్థితి. మొదట్లో హత్య వెనుక దోపిడీ ఉద్దేశమై ఉండొచ్చని పోలీసులు భావించారు. కానీ తర్వాత దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. మొదట్లో హత్య వెనుక దోపిడీ ఉద్దేశమై ఉండని చెప్పేసి పోలీసులు భావించారు. కానీ కొలిక్కి రావడంతో పోలీసులు దీనిపై స్పందించారు. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. थाना परीक्षितगढ़ में करीब 5 दिन पूर्व एक गांव में एक युवक की गोली लगे शव बरामद हुआ था, जिस पर कि पुलिस ने अज्ञात के विरुद्ध परिजनों की तहरीर पर मुकदमा दर्ज किया था। इसका अनावरण करते हुए पुलिस ने आज उस युवक की पत्नी और उसके एक प्रेमी को गिरफ्तार किया है। अजय नामक इस अभियुक्त ने युवक की पत्नी के साथ मिलकर उसके पति की हत्या की और इसमें जो अभियुक्त हैं दोनों, उनके बीच में प्रेम संबंध था, जिसके चलते ये घटना को अंजाम दिया गया। और घटना वाले दिन रात्रि में अभियुक्त द्वारा फोन करके मृतक को बुलाया गया मिलने के लिए और उसके आने पर उसको 3 गोली मारी गई, जिसमें कि पुलिस ने इस अभियुक्त को मय आला कत्ल बरामद किया है, गिरफ्तार किया है और इनको जेल भेजा जा रहा है। थाना परीक्षितगढ़ में करीब 5 दिन पूर्व एक गांव में एक युवक की गोली लगे शव बरामद हुआ था, जिस पर कि पुलिस ने अज्ञात के विरुद्ध परिजनों की तहरीर पर मुकदमा दर्ज किया था। इसका अनावरण करते हुए पुलिस ने आज उस युवक की पत्नी और उसके एक प्रेमी को गिरफ्तार किया है। अजय नामक इस अभियुक्त ने युवक की पत्नी के साथ मिलकर उसके पति की हत्या की और इसमें जो अभियुक्त हैं दोनों, उनके बीच में प्रेम संबंध था, जिसके चलते ये घटना को अंजाम दिया गया। और घटना वाले दिन रात्रि में अभियुक्त द्वारा फोन करके मृतक को बुलाया गया मिलने के लिए और उसके आने पर उसको 3 गोली मारी गई, जिसमें कि पुलिस ने इस अभियुक्त को मय आला कत्ल बरामद किया है, गिरफ्तार किया है और इनको जेल